మహిళలు నీ నాలిక చీరే రోజు దగ్గరలో ఉంది పరిటాల సునీత. నీ తప్పుడు కూతలు మాని నువ్వు నీ మొగుడు గత 30 ఏళ్ళుగా ఏం చేసినారో మీరు చెప్పండి. నువ్వు మహానటిగా పేరు తెచ్చుకున్నావు. అబద్ధాలు చెప్పే దాంట్లో నీ అంత దిట్ట ఎవరూ లేరనేది కూడా జిల్లాలో తెలుగుదేశం పార్టీలో పేరు తెచ్చుకున్నావు. ఒక మహిళగానైనా మహిళల ఆత్మగౌరవం నిలబడే విధంగా నువ్వు ప్రవర్తించాలని కోరుకుంటాను. నువ్వు ఎమ్మెల్యేవి, బ్యాంక్ స్టేట్మెంట్లు తెప్పించుకో, డిస్ప్లే చేయి. నువ్వు డిస్ప్లే చేయి. తప్పుడు కూతలు ఎందుకు కూస్తావు? ఏ మహిళైనా మాట్లాడిందా? తప్పుడు కూతలు ఎందుకు కూస్తావు నువ్వు? సిగ్గు కాలేదా? నీకు చేత కాలే? మహిళలకు వాళ్ళ సాధికారత గురించి నువ్వు ఆలోచన చేయాల్సింది పోయి మహిళగా కోఆపరేటివ్ డైరీ ఒకటి నిర్మాణం అయ్యింది. ఈరోజు నీ దుర్మార్గపు చేష్టల వల్ల మూతబడింది. ఆ డైరీకి రావాల్సినటువంటి 6 కోట్ల రూపాయల బకాయిల్ని రానివ్వకుండా నువ్వు నీ పచ్చ మీడియా దాని మీద పచ్చరాతలు రాసి ఆ డైరీని మూతబడేలా మీరు చేశారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఒక మహిళా శాసనసభ్యురాలుగా నియోజకవర్గంలో దాదాపుగా 40,000 మంది పాడి రైతులు ఉన్నారు. వారందరికీ ఉపయోగపడేలా ఈ డైరీని ఉపయోగించండి. నేను అమూల్ సంస్థకు ఈ డైరీని దారాదత్తం చేయాలనేసి ప్రయత్నం చేయడం జరిగింది. అమూల్ వాళ్ళు కూడా భయపడుతున్నారు మీ దెబ్బకి. ఈ రాష్ట్రం నుంచి అమూల్ లాంటి గొప్ప డైరీని, పాడి రైతులకు అత్యధిక ధర ఇచ్చినటువంటి డైరీని, సహకార డైరీని తరిమి కొట్టిన ఘన చరిత్ర మీది, మీ చంద్రబాబు నాయుడు గారిది. మీ మదర్ డైరీకి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, ఎన్డీటీవీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, టీటీడీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ డైరీని అప్పచెప్పడానికి శాశ్వతంగా రాతపూర్వకంగా డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని మహిళలకు ఉపయోగించాల్సినటువంటి నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వు దుర్మార్గంగా 5 సంవత్సరాల నుంచి అదే పాడిందే పాటరా పాసిపల్లా దాసిగా అనే పద్ధతిలో నువ్వు మాట్లాడుతుంటే ఎవరికేం వస్తారు? ఎవరికేం లాభం నీ వల్ల? ఇటువంటి ఆలోచనలు నీకు ఎట్లా రావు? వేలాది మంది రైతులకు ఉచిత బోర్లు వేసినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలా, రూపాయి ఖర్చు లేకుండా ఇవ్వాలా, 800 కోట్ల అవసరం లేదని చెప్పిన ప్రకాష్ రెడ్డి తర్వాత 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చాడు. ఈ పక్కనున్న పావగడ కావచ్చు, పెనుగొండ కాన్స్టిట్యున్సీ రొద్దం వాళ్ళు కావచ్చు, రామగిరి మండలం కావచ్చు, కనగానపల్లి మండలం కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, రాప్తాడు కావచ్చు, కంబదూరు మండలం కావచ్చు, రైతులందరూ కూడా 3 సంవత్సరాలు పంటలు పెట్టుకున్నారు. భూగర్భ జలాలు పెరిగి వేలాది బోర్లు రీఛార్జ్ అయ్యి పంటలు పెట్టుకున్నారు. నువ్వు వచ్చినాక బోర్లు ఎండిపోయి వలసలు పోయినారు. సిగ్గు తెచ్చుకో. కొంచెమైనా ఒక మహిళకు ఉండాల్సినటువంటి మాతృత్వపు విలువలు నీకుంటే, అమ్మతనం, ప్రేమ, కరుణ, జాలి, దయ, ఆప్యాయత ఇవేమైనా నీకుంటే ఇటువంటి చర్యలకు పాల్పడవు. ఇంత అహం నీకు పనికిరాదు. మహిళా పాడి రైతులు వాళ్ళ ఏడ్పులు గోడు నీకు కొట్టుకోకుండా మీరు చర్యలు తీసుకోవాలా. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మహిళలతో డబ్బులు వసూలు చేశాడని చూస్తావా? ఊరు ఇడిపిస్తాడంట, నన్ను జిల్లా ఇడిపిస్తాడంట. లే శాతనైతే నువ్వు మొగోడైతే ఇడిపి నన్ను ఇడిపి. నువ్వు మొగోడైతే నన్ను ఇడిపి. ఈ పొద్దు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు 3 ఏళ్ల పాటు యాడికి పోయినావు ఎవరికీ తెలియదు. ఆల్మోస్ట్ వైసీపీ వాళ్ళు కలపత్రాలు వేసే పరిస్థితి. మా ఎమ్మెల్యే పోటీ చేసిన క్యాండిడేట్ కనపడట్లేదని చెప్పని గవర్నమెంట్ పోయిన రోజు నుంచి ఇదే ఊర్లో వెంకటాపురంలోనే ఉన్నా, ఇదే అనంతపూర్లోనే ఉన్నా. నేనేమి ఊర్లు ఇడిసాల్సిన అవసరమూ లేదు. నీకు ఇడిపించే శాతనైతే నువ్వు మొగోడైతే నన్ను ఇడిపించి దాని తర్వాత వచ్చే పరిణామాలు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండి ఇడిపి నువ్వు. అంతేగాని ఇట్లా గాలి వార్తలు, గాలి కూతలు కూసుకుంటా ఏదో ప్రశాంతంగా పాలన జరుపుతున్నామనే మాట మాత్రము నువ్వేదో ఎవరికో చెప్పేది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఏవైనా పిచ్చి కూతలాపి ఒక బాధ్యత కలిగిన పోస్టులో నువ్వు ఉన్నావు. ఈరోజు కూడా ఇంకా యాంటీ గవర్నమెంట్లోనూ ఇంకా నేను ఎమ్మెల్యే కాదనుకుని ఆరోపణలు చేస్తున్నావు. ఈరోజు ప్రజలకు ఆరోపణలు కాదు, అభివృద్ధి కావాలా. ఆరోపణ చేసినా చూపి పేపర్ ద్వారా చూపిస్తే ప్రజలు కూడా నమ్ముతారు. అవే పాత డొక్కు రికార్డు 7 ఏళ్ల నుంచి నడుపుతా అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. నీకు శాతనైతే ప్రూవ్ చేయి. ఏడ పొరపాటు చేసినాం ప్రూవ్ చేయి, దానికి సమాధానం చెప్పుకుంటా. ఈరోజు సివిల్ సప్లైస్ మాట్లాడుతున్నావు. మొత్తం A to Z దాని గురించి మొత్తం విడమర్చి క్లియర్గా మళ్ళీ ఇట్లనే ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి చెప్తా. నీకు ఎక్కడి నుంచి ముడుపులు వస్తున్నాయో చెప్తా.
ఏ భూముల్లో నువ్వు వసూలు చేస్తున్నావో చెప్తా. లేఅవుట్ వేస్తే ఎకరాకు 5 లక్షలు డబ్బులు ఇవ్వాలని, ఎవడో లేఅవుట్ వేస్తే ఎకరాకు 5 లక్షలు డబ్బులు ఇవ్వాలి. మాకు పాపం 5 ఏళ్ళ కిందట చాలామంది లేఅవుట్లు వేసిన వాళ్ళని పోయి మేము కూడా అడిగితే, అన్న ఏమన్నా సాయం చేయండి, మేము ఎంతో కొంత పెట్టుకుంటాము, మీ తరపున మీరు ఏదో ఒకటి సాయం చేయండి అన్న, ఏదో వాటర్ ప్లాంట్లు పెడతాము, ఊర్లో లైట్లు ఎత్తుతామని చెప్తే చాలామంది పాపం ఆ రోజు లేఅవుట్లు వేసిన వాళ్ళు కూడా సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయికి ఆ రోజు మనం ప్రతి ఊర్లో వాటర్ ప్లాంట్ పెట్టినామన్నా చూడండి, మీ పేరు ఏమంటే వేస్తాము, లేకుంటే వద్దన్నా, మీ ఇష్టం ఆలోచన చేయండి, బిజినెస్లో ఉన్నాం ఎందుకు అనుకుంటే వద్దంటాము, లేదు ఏమంటే వేస్తామని చెప్పి క్లియర్గా మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ రకంగా మాట్లాడారు. కానీ ఆ పొద్దున్నవి ఎన్ని 5, 6, 10 లేఅవుట్లు, ఈరోజు 100 ఎకరాల లేఅవుట్లు అవుతాయి, ఎకరాకు 5 లక్షలు. యాటికి కడుతున్నావు మూట్లన్నీ.